ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ధ్యానించే ఈ వాక్యం సమాజంలో మనకున్న సంబంధ బాధ్యతలను మరియు మన చుట్టూ ఉండే వాతావరణాన్ని దేవుడు ఎలా మార్చగలడో వివరించే అత్యంత శక్తివంతమైన వాగ్దానం. మనుషులందరూ మనల్ని ప్రేమించాలి, గౌరవించాలి అని మనం లోకంలో ఎంత ప్రయత్నించినా అది ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని బయలుపరుస్తుంది. మనం మనుషులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే చాలు, ఆయనే సమస్తాన్ని చక్కబరుస్తాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవాకు ప్రీతికరమైన ప్రవర్తన. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే మన నడవడిక, మన మాటలు, మన హృదయాలోచనలు దేవునికి సంతోషాన్ని కలిగించేవిగా ఉండాలి. మనం ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసే పనులైనా, ఇతరులతో ప్రవర్తించే విధానమైన నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యానికి లోబడి బ్రతకడమే ఆయనకు ఇష్టమైన మార్గం. ఉదాహరణకు, యోసేపు తన కుటుంబానికి దూరంగా ఐగుప్తు దేశంలో ఒక దాసుడిగా ఒంటరిగా ఉన్నాడు. అతడు తప్పు చేస్తే అక్కడ అడిగేవారు గాని, చూసే కుటుంబ సభ్యులు గాని ఎవరూ లేరు. పోతిఫర్ భార్య తనను పాపానికి ప్రలోభ పెట్టినప్పుడు యోసేపు లొంగిపోలేదు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అన్నాడు. అతడు లోపల దేవునికి ఎంత భయపడ్డాడో అతని మాటల్లో కనిపిస్తుంది. దేవుని కన్ను తనను చూస్తుందని నమ్మి రహస్యంలోనూ నీతిగా బ్రతికి యెహోవాకు సంతోషం కలిగించాడు. అలాగే దానియేలు చిన్న వయసులోనే బబులోనుకు బందీగా తీసుకెళ్లబడ్డాడు. చుట్టూ ఉన్న సమాజమంతా విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన అలవాట్లతో నిండి ఉంది. రాజు తినే భోజనం, తాగే ద్రాక్షరసం పుచ్చుకుంటే బబులోనులో గొప్ప మర్యాద దక్కేది. కానీ ఆ భోజనం దేవుని ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైనది. దానియేలు రాజుగారి భోజనమును పానమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని తన హృదయంలో నిశ్చయించుకొనెను. అధికారులు ఏమనుకున్నా, ప్రాణాల మీదకు వచ్చినా అతడు దేవుని వాక్యానికే లోబడ్డాడు. అందుకే దేవుడు దానియేలును బహుప్రియుడు అని పిలిచాడు. ప్రియులారా, యోసేపు, దానియేలు వంటి భక్తుల జీవితాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాయి. యెహోవాకు ప్రీతికరమైన ప్రవర్తన అనేది కేవలం ఇతరులు చూస్తున్నప్పుడు ప్రదర్శించేది కాదు. అది ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయాంతరాలలో నుండి వచ్చే యథార్థత. పరిస్థితులు మారినా ప్రవర్తన మారకూడదు. యోసేపు ఐగుప్తులో దాసుడిగా ఉన్నా, దానియేలు బబులోనులో బందీగా ఉన్నా, తమ చుట్టూ ఉన్న సంస్కృతి పరిస్థితులు మారినా దేవుని పట్ల వారికున్న భయభక్తులు మారలేదు. లోకం మనల్ని చూడకపోవచ్చు, కానీ దేవుని కన్ను ప్రతి స్థలమునందు ఉండి చెడ్డవారిని, మంచివారిని చూచుచున్నదని నమ్మడమే నిజమైన విశ్వాసం. రెండవదిగా, శత్రువులను సహా మిత్రులుగా మార్చుట. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. మనల్ని అనవసరంగా ద్వేషించేవారు, మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, లేదా మనకు విరోధంగా ఉన్న శత్రువులను సహా ఆయన మనకు మిత్రులుగా మారుస్తాడు. వారి హృదయాలను దేవుడే స్వయంగా మార్చి మనతో సమాధాన పడేలా చేస్తాడు. మన సొంత శక్తితో శత్రుత్వాన్ని పోగొట్టలేము, కానీ దేవుని కృప మనపై ఉన్నప్పుడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము సఫలం కాదు. సరే కదా, ఆ శత్రువులే మనకు సహాయకులుగా మారిపోతారు. ఉదాహరణకు, యాకోబు తన అన్న అయిన ఏశావును మోసం చేసి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు దొంగలించాడు. దాంతో ఏశావు పగబట్టి నా తమ్ముడైన యాకోబును చంపివేతును అని శపథం చేశాడు. ఆ భయంతోనే యాకోబు 20 ఏళ్లు దూరంగా పారిపోయి బ్రతికాడు. 20 ఏళ్ల తర్వాత యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఏశావు 400 మంది సైన్యంతో ఎదురువస్తున్నాడని తెలిసి యాకోబు ఎంతో భయపడి రాత్రంతా దేవునితో పోరాడి ప్రార్థించాడు. యాకోబు ప్రార్థనను, అతని దీనత్వాన్ని చూసి దేవుడు ఏశావు హృదయాన్ని పూర్తిగా మార్చేశాడు. చంపడానికి వచ్చిన ఏశావు యాకోబును చూడగానే ఏశావు అతనిని ఎదుర్కొనబోయి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ ఏడ్చారు. పగతో రగిలిపోయిన శత్రువు దేవుని కృప వల్ల ప్రేమగల అన్నగా మారిపోయాడు. అలాగే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడం వల్ల అతడు ఎంతో ఐశ్వర్యవంతుడయ్యాడు. అది చూసి గెరారు దేశస్థులైన ఫిలిష్తీయులు అతనిపై ఈర్ష్యపడ్డారు. వారి రాజు అబీమెలెకు ఇస్సాకు దగ్గరకు వచ్చి, నీవు మాకంటే బహుబలవంతుడవు గనుక మా యుద్ధ నుండి వెళ్లిపోము అని దేశం నుండి వెళ్లగొట్టాడు. ఇస్సాకు తవ్విన బావులను కూడా వారు పూడ్చేశారు. ఇస్సాకు వారితో గొడవపడకుండా సమాధానంగా వెళ్లిపోయి దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోవా ఇస్సాకుకు తోడై ఉండడం అబీమెలెకు గమనించాడు. కొన్నాళ్లకు అదే రాజు అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చారు. ఇస్సాకు అన్నాడు, నన్ను వెళ్లగొట్టి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని.
అప్పుడు ఆ శత్రువులు ఇలా అన్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక నీవు మమ్మును హింసింపకుండా నీతో నిబంధన చేసుకుందుము అని. ప్రియులారా, మిమ్మల్ని ద్వేషించి వెళ్ళగొట్టిన వారే మీతో సమాధాన పడడానికి మీ ఇంటికి వస్తారని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. శత్రువుల హృదయాలను మార్చడం అనేది మన మాటల వల్లనో మనకు ఉన్న బలాబలాల వల్లనో సాధ్యం కాదు. అది కేవలం దేవుని సార్వభౌమాధికారం వల్ల, ఆయన కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా ద్వేషిస్తున్నారా? మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతున్నారా? అయితే మీరు వారితో పోరాడకండి. మిమ్మల్ని మీరు దేవుని చేతులకు అప్పగించుకొని ఆయనకిష్టులుగా బ్రతకడం నేర్చుకోండి. సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ధ్యానించిన వాగ్దానం యొక్క సారాంశం ఒక్కటే. మనం మనుషులను సంతోషపెట్టే ప్రయాణంలో అలసిపోవలసిన అవసరం లేదు. మన ఏకైక గురి, మన ఏకైక లక్ష్యం యెహోవాను సంతోషపెట్టడమే అయి ఉండాలి. యోసేపు, దానియేలు వలె ఎవరు చూడని రహస్య జీవితంలోనూ దేవుని మాటకు లోబడుతూ పరిస్థితులు మారినా మన ప్రవర్తన మార్చుకోకుండా ఉందాం. మనం దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు యాకోబు ఎదుట ఏశావును, ఇస్సాకు ఎదుట అబీమెలెకును మోకరింపజేసిన దేవుడు మన శత్రువుల హృదయాలను సైతం మార్చి మనతో సమాధానపరుస్తాడు. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును సఫలం కానివ్వడు. కాబట్టి ఈ రోజు మనల్ని ఎవరైనా అనవసరంగా ద్వేషిస్తున్నా, మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నా వారితో పోరాడడం మానేసి మనల్ని మనం దేవుని చేతులకు పూర్తిగా అప్పగించుకుందాం. ఆయనకు ఇష్టలుగా బ్రతుకుదాం. అప్పుడు ఆయన మన పక్షాన నిలబడిన సమస్తాన్ని చక్కబరుస్తాడు. మన శత్రువుల ఎదుటనే మనకు ఒక గొప్ప విజయాన్ని, విందును సిద్ధపరుస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకని ప్రవర్తన నీకు ప్రీతికరమగునప్పుడు నీవు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయుదువని, మనుషులందరూ మమ్మల్ని ప్రేమించాలి, గౌరవించాలి అని మేం లోకంలో ఎంత ప్రయత్నించినా అది ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ మేం నీకు ఇష్టలుగా ఉంటే నీవే సమస్తాన్ని చక్కబరుస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ మనుషులను సంతోషపెట్టే ప్రయాణంలో అలసిపోకుండా, ఎవరు చూడని రహస్య జీవితంలోనూ నీతిగా యథార్థంగా బ్రతుకుతూ నీకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, శత్రువుల హృదయాలను మార్చడం అనేది మా మాటల వల్లనో మాకు ఉన్న బలాబలాల వల్లనో సాధ్యం కాదు గనుక, అది కేవలం నీ సార్వభౌమాధికారం వల్ల, నీ కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గనుక, లోకపు నిందలు, ఈర్ష్యలు వచ్చినప్పుడు మేము కృంగిపోకుండా, మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని అనవసరంగా ద్వేషిస్తున్నప్పుడు కూడా మా హృదయాలలో కోపము, పగ, ప్రతీకారేచ్ఛ వంటి అపవాద ఆలోచనలు రానియకుండా మేముండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రవర్తనను నీ పరిశుద్ధాత్మతో సరిచేసి, యోసేపు వలె, దానియేలు వలె వారిని యథార్థవంతులుగా స్థిరపరిచి, యాకోబు, ఇస్సాకుల జీవితాలలో శత్రువులను మిత్రులుగా మార్చినట్లు వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీవు అనుగ్రహించే దైవిక సమాధానముతోనూ శాశ్వతమైన నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.